హలో, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఇస్ బిజినెస్ స్పెషల్. ఎవరన్నా అభివృద్ధి చెందాలి అంటే కనుక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అని చెప్తూ ఉంటారు, లేకపోతే ఇలాంటివి వివిధ రంగాలు ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు కూడా చాలామందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ దాన్ని ఇంపాక్ట్ చేసే అంశాలు చాలా ఉంటాయి. జియో పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇవి ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తాయి. దాని ద్వారా స్టాక్ మార్కెట్స్ ఎలా పెరుగుతాయి తగ్గుతాయి అనేది అనలిస్ట్కే కాదు, అలా ట్రేడింగ్ చేసే వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఒక చిన్న, అంటే ₹1 ₹10 ప్రారంభించి ఇప్పుడు చాలా అభివృద్ధి దిశలో పయనిస్తున్న కందుల నాగేశ్వరరావు గారి గురించి, అలాగే ఆయన ఫ్లోట్ చేస్తున్న కంపెనీ గురించి మనం మాట్లాడబోతున్నాం. అలాగే వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళ మోటివ్ ఏంటి, అసలు ఇప్పటి వరకు వాళ్ళు సాధించేది ఏంటి, ఇకపై సాధించబోయేది ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఎండి గారు కందుల నాగేశ్వరరావు గారు, అలాగే ఆంజనేయులు గారు, CFO ఆఫ్ ది కంపెనీ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీస్ లిమిటెడ్. సో గ్లాస్ అనగానే చాలా మందికి గుర్తొచ్చేది అసాహి లేదంటే సెయింట్ గోబెన్స్, అది వేరే ఇండస్ట్రీ. బట్ నేను మీ ప్రొఫైల్ చూసినప్పుడు దట్ యూఆర్ డీలింగ్ విత్ ఫార్మస్యూటికల్స్, ఫైన్ కెమికల్స్ అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్. ఇలాగా ఈ వీటి మూడుటికి కూడా హైదరాబాద్ హబ్గా మారింది, రైట్? ఇక్కడ మీ ప్రామినెన్స్ చూస్తే చిన్న విషయం కాదు అనిపిస్తుంది. అసలు మీరెవరు, మీ అభివృద్ధికి దోహదపడిన అంశాలేంటి, మీ కాంపిటేటర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. బట్ టు బిగిన్ విత్, ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ని. గ్లాస్ లైనింగ్ అనేది మాకు 30% మా బిజినెస్లో, 70% అదర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ ఓన్లీ నాట్ గ్లాస్ లైనింగ్ ప్రొడ్యూస్ చేయదు, అన్నీ చేస్తుంది. మేము ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇస్తాం. ఓకే, సో మీ ప్రొఫైల్ చూసినప్పుడు నాకు ఈ టర్న్ కీ ఎక్విప్మెంట్ సొల్యూషన్స్ అని ఉంది సార్. ఓకే, సో అదొకసారి వివరిస్తారా మా ప్రేక్షకులకి? మేమేం చేస్తామంటే, అసలు మా కోర్ జాబ్ ఈ టర్న్ కీ సొల్యూషన్ అనేది మేము 2.5 years క్రితం స్టార్ట్ చేసాము. ఒకటేంటంటే మేము లూజ్ ఎక్విప్మెంట్ సేల్ చేస్తాం, ఇండిపెండెంట్గా ఎక్విప్మెంట్లు ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకి అమ్ముతాం. అలానే సెకండ్ టైప్ ఏం చేస్తామంటే కస్టమైజ్ చేస్తాం ఎక్విప్మెంట్ని. ఒక ఎక్విప్మెంట్ ఇప్పుడు మీరు ఒక ఎక్విప్మెంట్ కొనుక్కుంటే దానికి సంబంధించి సపోర్టింగ్ ఎక్విప్మెంట్ 10 ఉంటాయి. ఆ సపోర్టింగ్ ఎక్విప్మెంట్కి సపరేట్గా ఫార్మా కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే సపరేట్గా పర్చేజ్ ఆర్డర్లు ఇస్తున్నాయి. అలాంటిది మేము ఒక ఫిల్టర్ డ్రైయర్ అమ్మాలనుకుంటే, ఇంతకుముందు ఫిల్టర్ డ్రైయర్ అమ్మేవాళ్ళం క్లయింట్కి. కానీ ఇప్పుడు క్లయింట్కి ఏం చూద్దాం అంటే ఫిల్టర్ డ్రైయర్కి ఎడుగు హాట్ వాటర్ స్కిడ్ కావాలి, అది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. అలానే వ్యాక్యూమ్ పంప్ కావాలి, అది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. అలానే హీట్ ఎక్స్చేంజర్ కావాలి, హీట్ ఎక్స్చేంజర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ట్రాప్ కావాలి, ట్రాప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సేఫ్టీ వాల్ మా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది, రప్చర్ డిస్క్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ 10 ఐటమ్స్ని కస్టమైజ్ చేసి సింగిల్ పర్చేజ్ ఆర్డర్ ఇస్తే మీకు మేము సప్లై చేస్తామని చెప్పాము. దాంతో చాలా క్లయింట్స్ ఇంప్రెస్ అయ్యారు. అలా మాకు ఇప్పుడు 35% ఆ సెక్టార్ నుంచి ఇన్కమ్ వస్తుంది. దానివల్ల ఏమైందంటే కస్టమర్కి లైఫ్ ఈజీ అయింది. ఇప్పుడు సపోజ్ వాళ్ళు 10 ఇండిపెండెంట్గా 10 సప్లయర్ నుంచి కొనటం వల్ల, అందులో ఆ ఫిల్టర్ డ్రైయర్ పనిచేయకపోవటం వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ చదరు ఆ సప్లయర్ ప్రాబ్లం ఇలా ఉంది, కానీ మేము అలా కస్టమైజ్ చేసి ఇవ్వటం వల్ల వాళ్ళకి ప్రాసెస్ గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళ ఈ ఫిల్టర్ డ్రైయర్ రికగ్నైజ్ దిస్, ఎప్పుడు ఇది మీరు గుర్తించారు? అంటే నేను ఒక వెండర్ అనేవాడు, లేకపోతే ఒక క్లయింట్ అనేవాడు 10 మంది వెండర్స్ దగ్గరికి వెళ్తున్నారు అంటే కనుక మీరు చెప్పినట్టుగా అనేక ఇబ్బందులు వస్తాయి. కంపాటిబిలిటీ ఇష్యూస్ రావచ్చు, లేదంటే కాంపిటీషన్ అవ్వచ్చు, చాలా వరకు ఉంటాయి కదా. మీరు ఇవన్నీ కూడా ఒకటేసారి ఒక దగ్గర నుంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఆ ఆలోచన రావడం ఎంత పెద్దదో, దాన్ని ఆచరణలో పెట్టి మీరు దాన్ని ఎండ్ యూజర్ వరకు తీసుకెళ్ళి మీరు అక్కడే కమిషన్ చేయడం అనేది చిన్న విషయం కాదు, రైట్? సో దీనికి చాలామంది కోఆర్డినేషన్ కావాలి, ఎక్స్పర్టీస్ కావాలి, సరైన వ్యక్తులు కావాలి. ఆ ఎక్స్పర్టీస్ ఉన్న వ్యక్తులు ఎలా మీరు గుర్తించడం జరిగింది? ఈజ్ ఇట్ లైక్ ఏ వన్ మ్యాన్ షో ఆర్ మీ వెనక? కాదు, మాకు ఈరోజు ఆల్మోస్ట్ 1200 ఎంప్లాయ్మెంట్ ఉంది. అందులో ఈ ఎంప్లాయ్మెంట్లో ఆల్మోస్ట్ 10% వాళ్ళు ఫార్మా నుంచి వచ్చిన ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓకే, నేను ఆ తర్వాత కస్టమర్ నుంచి ఏం అర్థం చేసుకున్నానంటే, కస్టమర్కి మనం ఎప్పుడైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తామో, లేకపోతే మనం అమ్మే ప్రోడక్ట్ వల్ల కస్టమర్కి ఎప్పుడైతే లాభం జరిగిద్దో, రిలేషన్షిప్ గోయింగ్ టు స్ట్రాంగ్. ఎప్పుడన్నా మన బిజినెస్ కోసం, మన గ్రోత్ కోసం మనం బిజినెస్ చేయాలని చూస్తే అది టెంపరీ. ఆ పాయింటే నన్ను ఇన్స్పైర్ చేసింది. అలానే మీరు చెప్తున్న ప్రోడక్ట్స్, ఎస్ ఆఫ్ కోర్స్ దట్ మీ ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అనేది మీరు చెప్తున్నారు, కస్టమర్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు గ్రహించారు. ఇక్కడ ఒక లైన్లో మాట్లాడాలంటే కనుక ప్రోడక్ట్స్ ఏంటి మీరు చెప్పారు కొన్ని ప్రోడక్ట్స్, ఇది ఏ ఇండస్ట్రీకి ఉపయోగపడతాయి, ఏ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు, మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు? ఫార్మా అండ్ ఆగ్రో కెమికల్స్ అండ్ ఫైన్ కెమికల్స్. లిటిల్ బిట్ ఇప్పుడు ఈరోజు ఫార్మా నుంచి 82% ఇన్కమ్ ఉంది మాకు. 13%
అగ్రోకెమికల్స్, ఫైన్ కెమికల్స్ నుంచి ఉంది. ఫుడ్ అండ్ బెవరేజెస్ నుంచి 5% ఉంది. మేము టార్గెట్ కస్టమర్స్ ఆల్ ఓవర్ ఇండియా చేసి ఫస్ట్లో ఇనిషియల్లో నేను హైదరాబాద్లో మొదలుపెట్టాను. కానీ ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టాప్ క్లయింట్స్ మా కస్టమర్సే. హైదరాబాద్లో ఎటుకు ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్న క్లయింట్స్, టాప్ క్లయింట్స్ అందరూ చాలా సపోర్టివ్ చేశారు. ఎందుకంటే నేను కూడా ప్రతిసారి నేను ఒకటే భావించేవాడిని, కస్టమర్ చిన్న పెద్ద వదిలేసేస్తే ప్రతి కస్టమరు నాకు దేవుడితో సమానం. నా కస్టమర్ గ్రో అయితే మేము గ్రో అవుతాం, మా బిజినెస్ గ్రో అవుతుందని మా టీం అంతా బిలీవ్ చేసింది. నేను మేనేజింగ్ డైరెక్టర్ ఒక్కడు బిలీవ్ చేస్తే అది సక్సెస్ఫుల్ బిజినెస్ కాదు. మా హోల్ ఎంప్లాయీస్ ఫీల్ అవుతారు. ఒక కాల్ వస్తే కస్టమర్కి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద మేము పనిచేసాం. ఈరోజు అందుకే మేము అంటే 10 years మా కాంపిటేటర్ 120 years నుంచి ఉన్నారు. ఒక కాంపిటేటర్ ఒక 40 years ఒక కంపెనీ ఉంది. మేము 10 yearsలో ఈరోజు యాక్చువల్గా నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా భావించే స్థాయికి నేను కస్టమర్తో ఎదిగాను. వాళ్ళు ఎప్పుడన్నా చూస్తే నేను వెళ్తే నాకు ఆప్యాయంగా మాట్లాడతాం, కానీ నువ్వు ఎలా ఉండవు, ఏం చేస్తావు, తర్వాత బిజినెస్ గురించి మాట్లాడతారు. చాలా అలా నాకు యాక్సెస్ ఇచ్చారు. నేను దాన్ని నిలబెట్టుకోవడానికి 24/7 తాపత్రయపడుతూనే కస్టమర్ గ్రో అవడానికి నా అభివృద్ధి సాయశక్తిలో ప్రయత్నిస్తాను. రైట్. అంజలి గారు, మీరు CFO ఉన్నారు కంపెనీ, రైట్? సో ఎలా ఉందంటే ఇండస్ట్రీ చాలామందికి అసలు ఒక కంపెనీని ఐడెంటిఫై చేయడం, లేకపోతే ఒక ప్రోడక్ట్ లైన్ని ఐడెంటిఫై చేయడం అనేది బిగ్గెస్ట్ టాస్క్, రైట్? సో అది ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఎంత మార్కెట్ ఉంది, ఎంత డిమాండ్ ఉంది అనేది చాలామంది గూఫప్ అయిన వాళ్ళు, పెద్ద వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మనం చూసాం, రైట్? ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు చెప్తున్న దాన్ని బట్టి ఆయన 2001లో ఆయన ప్రారంభిస్తే ఆయన ప్రస్థానం ఈరోజు ఆయన పబ్లిక్ వెళ్తున్నారు IPOకి అంటే కనుక ఎంత మేరకు ఆయన ఈ ఇంటిగ్రిటీ ఉంది, అలాగే జనాల్లో ఆయనకి నమ్మకం ఏర్పడింది ఈయన మీద ఆయనకి అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. బట్ యూ టెల్ మీ దట్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ ఎలా ఉంది అంటే మేము ఇప్పుడు రేపు మీకు తెలిసిన ఈ 1000 మంది కాదు, లేకపోతే మీకు తెలిసిన మీ వ్యాపార భాగస్వామ్యులు కాదు, క్లయింట్స్ కాదు, ఈరోజు ప్రజలు మిమ్మల్ని నమ్మాలి, రైట్? దానికి ఏంటి ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి ఇంత డిమాండ్ ఉంది, ఈ ఇండస్ట్రీ ఇంత గ్రో అయ్యే ఛాన్స్ ఉంది అనేదే చూస్తారు వాళ్ళు. ఒక CFOగా మీ అనాలిసిస్ ఏంటి? వాట్ ఈస్ యువర్ స్టడీ, వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? సార్, ఇప్పుడు హిస్టరీ చూసుకుంటే లాస్ట్ 5 years నుంచి హిస్టరీ చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీ కానీ కెమికల్ ఇండస్ట్రీ కానీ సింగిల్ డిజిట్తో గ్రో అవుతుంది. మా రెవెన్యూస్ చూస్తే మేము డబుల్ డిజిట్తో గ్రో అవుతున్నాం. రీజన్ ఏంటని మేము ఎవాల్యుయేట్ చేసుకుంటే మేము ప్రొవైడ్ చేసే సర్వీస్ ఒకటి, రెండోది క్వాలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ దట్ వీఆర్ ప్రొవైడింగ్. ఈ రెండు కూడా మమ్మల్ని ఆ స్టేజ్కి తీసుకుపోవడానికి దోహదపడ్డాయి. దాంతోపాటు అంటే వాళ్ళు 20 వారాలు ఏదైతే డెలివరీకి తీసుకునే వాళ్ళు మీరు కొన్ని గంటల్లోనే ఇవ్వగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ సేయింగ్ ద క్వాలిటీ ఇస్ బై ఫార్ సుపీరియర్. కరెక్ట్. yes we are running by 5 pillars. Okay. One is quality, service, delivery, price and relationship. These are our values. ఈ కాంబినేషన్ లో మనకు వచ్చే ప్రాఫిట్ తగ్గదా? Profit, we don't bother about the profit. Okay. We always look at the satisfaction of the customer. Right. If we satisfy the customer, we will get more business. At the end of the day, ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఫార్మాసిటికల్ కంపెనీలో ఒక రియాక్టర్ నేను సప్లై చేశాను. ఆ క్వాలిటీ ఆఫ్ ది రియాక్టర్ కనుక బాగోకపోవడం వల్ల ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఆయన ఎంటైర్ బ్యాచ్ లాస్ అయిపోతుంది. ఆ బ్యాచ్ లాస్ ఏంటంటే కొన్ని crores of rupees లాస్ అయిపోతుంది. నా రియాక్టర్ కాస్ట్ అనేది 20 lakhs 30 lakhs ఉంటుంది. సో అది క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ ఎక్విప్మెంట్కి. అది మేము ఇవ్వగలుగుతున్నాం కాబట్టి కస్టమర్స్ది మా మీద సాటిస్ఫాక్షన్ పెరిగింది. వాళ్ళు మా సర్వీస్ని, మా క్వాలిటీ ఆఫ్ ది ఎక్విప్మెంట్ని చూసి ఎంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కొలాబరేషన్ కూడా మీకు ఉంది వేరే కంపెనీస్ తోటి అని చెప్తున్నారు, రైట్? ఆ టెక్నాలజీ కొలాబరేషన్ ఏ రకంగా ఉంది? అసాహి గ్లాస్ ప్లాంట్ అని చెప్తున్నారు, అలాగే అగ్రిమెంట్ విత్ IPPE అంటున్నారు. దట్ హౌ ఇస్ ఇట్ వర్క్? మాకు యాక్చువల్గా మేము స్టార్ట్ చేసిన తర్వాత 2.5 years బ్యాక్ జపనీస్ జనరల్గా ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే 5 years పట్టింది. అట్లాంటిది వీళ్ళు నేను జర్మనీలో ఒక బ్రేక్ఫాస్ట్లో కలిశాను. తర్వాత జపాన్ ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. ఆ తర్వాత 1 monthకే నేను మీ కంపెనీలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను అన్నాడు. నన్ను చూడలేదు కదా నేనంటే, లేదు నేను నెక్స్ట్ మంత్ వస్తా అన్నాడు. వచ్చి చూసి మా ప్లాంట్లు చాలా 5-star రేషియోలో కట్టాను నేను. ఎందుకంటే నేను MNCలో పనిచేశాను. ఎప్పుడైతే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందో మీరు ఎక్కువ క్వాలిటీగా ప్రొడ్యూస్ చేయగలుగుతారు. మీ సిస్టంలో మీరు ఎప్పుడైతే అన్ని ప్రాపర్గా GMPలో చేస్తే, మీరు GMPలో ప్రొడ్యూస్ చేస్తే మీకు లో కాస్ట్ అయ్యిద్ది, క్వాలిటీ ఎక్కువ వచ్చింది. మీరు GMP లేకుండా పనిచేస్తే మీరు ఎప్పుడైతే మీరు ఇలా ప్రాపర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో మీ కాస్ట్ కూడా తక్కువ అయింది.
హై క్వాలిటీ వచ్చింది. మీకు ఒక డ్రాయింగ్ లేదు, సపోజ్ మీకు ఒక సిస్టమ్ లేదు. ఇదివరకు ఒక నోషన్ ఉండేదండి, ఎస్పెషల్లీ దట్ వై ఇండియా ఇస్ స్టిల్ ల్యాక్ బిహైండ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే కనుక ఈ ప్రిసిషన్ అనేది తప్పుతుంది మన ఇండియన్ మార్కెట్లో. అది చైనీస్ ప్రతిసారి కంపేర్ చేస్తూ ఉంటారు. మీరు చెప్పేదాన్ని బట్టి ఈ జిఎంపీ అనేది ఎంత ఇంపార్టెంట్ అర్థం అవుతుంది. ఇప్పుడు మన ఇండియా చాలా హై క్వాలిటీ చేసింది. మన వాళ్ళు క్వాలిటీ చాలా మంచి ప్రొడ్యూసర్స్ ఉంటారు మన దగ్గర. చైనా ఏంటంటే క్వాంటిటీస్ చేస్తుంది. మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫార్మా ఇండస్ట్రీ ఉంది, కెమికల్ ఉంది. మనం వరల్డ్ రిక్వైర్మెంట్స్ మనం చేసేది 4%. చాలా మందికి తెలియదు అది. చైనా 62% చేద్ది. మన ఇప్పుడు యుఎస్, యూరోపియన్ యూనియన్ చాలా లాస్ మారుస్తున్నాయి, ఇండియాకి రావాలని చూస్తున్నారు. ఈ 4% 10% అవ్వబోతుంది. ఈ 10% అవ్వబోదు ఖచ్చితంగా. ఇది 10 అంటే 62 అయింది, మేము కూడా చైనాని క్రాస్ అవుతాం, అవన్నీ చెప్తే నమ్మదగ్గదు కాదు. అది అట్లా జరగదు. అది ఓవర్ ఏ పీరియడ్ చాలా గవర్నమెంట్ సపోర్ట్స్ కావాలి, ఇండస్ట్రీకి చాలా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, ల్యాండ్ బ్యాంక్ గవర్నమెంట్ క్రియేట్ చేయగలగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీలు చేయాలంటే అవన్నీ చేసినప్పుడు టైం పట్టింది. కానీ ఒకవరే పీరియడ్ వెళ్ళాం. ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో ఇండస్ట్రీ డబుల్ త్రిబుల్ అవుతుంది కాబట్టి ఆపర్చునిటీస్ మాకు చాలా బిగ్ బాస్కెట్ ఉంది కాబట్టి మాకు ఆపర్చునిటీ యూటిలైజ్ చేస్తాం. ప్రొజెక్టింగ్ 10%. మేము లాస్ట్ 5 years నుంచి మాది CGR 25%. అది మెయింటైన్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు ట్రై అనమాట. అలానే ఈ జపనీస్ కంపెనీ ఆయన వచ్చాడు, చూశాడు, ఎమ్మటే 12% స్టేక్ తీసుకున్నాడు, 170 crores ఇన్వెస్ట్ చేశాడు. అసాయి ఆయన బోర్డులో జాయిన్ అయ్యాడు. అలానే వాళ్ళ దగ్గర ఏంటంటే కండక్టివిటీ గ్లాస్ లైనింగ్ అని చెప్పి ఇప్పుడు మన ఈ వరల్డ్లో ఎవరి దగ్గర లేవు. ఈ కండక్టివిటీ గ్లాస్ లైనింగ్ వల్ల ఏమైందంటే సేఫ్టీ పెరిగింది ప్లాంట్లో. ఏదైతే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వచ్చిందో అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉండి కండక్టివిటీ గ్లాస్ లైనింగ్ రియాక్టర్లు తెచ్చాము. ఫస్ట్ టైం మన హైదరాబాద్లో ఒక బిగ్ క్లయింట్ మాకు మొన్న పెద్ద ఆర్డర్ కూడా ఇచ్చారు. అలానే మిగతా క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, రీజనబుల్ ప్రైస్తో వస్తున్నాం. అది కూడా దాంతో కస్టమర్ యాక్సెప్టెన్సీ కూడా ఉంది. అలానే ఇంకోటి, మీరు ఇప్పుడు అందరూ ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతుంది కదా సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అని. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కూడా ఇండియా రాబోతుంది. దానికి చాలా ఎలక్ట్రోమాగ్నెటిక్ కెమికల్స్ కావాలి. ఆ కెమికల్స్ ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీ తయారు చేయాలని చూస్తుంది. మాకు ఒక ఎంక్వైరీ ఇచ్చింది. దానికి సూటబుల్ గ్లాస్ కూడా, అంటే ఇప్పుడు మనం ఫార్మా కన్నా కూడా ఐస్ ఇంకా ప్యూరిటీ కెమికల్స్ కావాలి. ఆ కెమికల్స్ ప్రొడ్యూస్ చేయడానికి గ్లాస్ లైనింగ్ రియాక్టర్లు మాకు జపాన్ ద్వారా టెక్నాలజీ ఉంది, వాళ్ళతో సైన్ పెట్టాము. అదొక ఆపర్చునిటీ మాకు జపాన్ ద్వారా. ఇంకోటి థర్డ్ ఏంటంటే మనం గ్రాఫైట్ హీట్ ఎక్స్చేంజర్లు వాడుతాం. గ్రాఫైట్ అంటే పార్టికల్స్ రిలీజ్ అయ్యి ఫార్మాలో పడుతుంటాయి. అవి కూడా మన ఫుడ్డే కదా, ఫార్మా కూడా తింటాము, అవి హెల్త్కు డ్యామేజ్. అట్లానే ఇప్పుడు షెల్ అండ్ ట్యూబ్ గ్లాస్ లైనింగ్ హీట్ ఎక్స్చేంజర్స్ అని జపాన్ వాళ్ళు ఎప్పుడు 10 years బ్యాక్ ఇన్వెంట్ చేశారు, కానీ ఎక్కడ రిలీజ్ చేయలే వరల్డ్లో. మేము ఫస్ట్ టైం వాళ్ళని అప్రోచ్ అయ్యి మా ఫార్మా ఇండస్ట్రీకి మంచి జరిగిద్ది మీరు ఈ ప్రోడక్ట్ ఇస్తే అన్ని 1 year నుంచి నేను కన్విన్స్ చేస్తే ఫైనల్గా అగ్రీ అయ్యారు. 2 months బ్యాక్ నేను సైన్ పెట్టాను. మేము అసెంబ్లీ చేయబోతున్నాం ఇండియాలో ఈ షెల్ అండ్ ట్యూబ్ హీట్ ఎక్స్చేంజర్స్. ఈ ఆపర్చునిటీ ఒకటి ఇండియాలోనే 1500 crores ఉంది, అలానే గ్లోబల్గా 2000 crores ఉంది. ఇది చాలా అంటే కంపెనీకి ఎప్పుడు నేను యాజ్ ఏ ప్రమోటర్గా చెప్పచ్చు, మా స్టాండర్డ్ గ్లాస్కి బెనిఫిట్ అయ్యిద్ది, మాకు రెవెన్యూ పెరగబోతుంది, మా ప్రాఫిటబిలిటీ పెరగబోతుంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే నాకుండా ఏమి కూడా ఈ ప్రొడక్ట్ ద్వారా రీజనబుల్ ప్రైస్కి లాంచ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేసి సేల్ చేస్తున్నాను. దీని ద్వారా ఫార్మా ఇండస్ట్రీకి చాలా బెనిఫిట్ అవ్వబోతుంది. ఇప్పుడు ఏదైతే గ్రాఫైట్ హీట్ ఎక్స్చేంజర్లు వాడుతున్నారో 2 yearsకి ఒకసారి ఫెయిల్యూర్ అయ్యింది, 3 yearsకి ఒకసారి ఫెయిల్యూర్ అయ్యింది. అలా కాకుండా ఈ ప్రోడక్ట్ 15 years లైఫ్ వచ్చింది. అలానే దీనివల్ల ఫార్మా ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ తగ్గిపోతాయి, కంటామినేషన్ తగ్గిపోద్ది. దానివల్ల క్లయింట్ కూడా బెనిఫిట్ అవుతాడు. క్లయింట్ బెనిఫిట్ అయినప్పుడు మన బిజినెస్ గోయింగ్ టు స్ట్రాంగ్ అనేదే నేను ఫస్ట్ నమ్ముతాను. గ్రేట్ ఫిలాసఫీ సార్. కాంపిటీటర్స్ గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారండి? హూ ఆర్ యువర్ మెయిన్ కాంపిటీటర్స్? హౌ ఆర్ యు అహెడ్? అంటే ఈరోజు మాకు రియల్గా చెప్పాలంటే కాంపిటీటర్స్ లేరండి. ఎందుకు లేరు అంటే నేను చెప్తాను. ఇప్పుడు మాకు ఉన్నారు కాదు, మాకు మోనోపొలీ లేదు. మోనోపొలీ అసలు మేము ఎందుకు క్రియేట్ అయ్యామంటే అలా మోనోపొలీ చేసిన కొంతమంది వల్ల మమ్మల్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మేము కూడా ఇలా చేసాము అనుకోండి, మోనోపోలియో లేకపోతే కస్టమర్తో రాంగ్ బిహేవ్ చేయటమో చేస్తే ఇంకొకళ్ళు తీసుకొస్తారు. ఎప్పుడైనా సరే మనం ఏ ఇండస్ట్రీలో అయినా ఒబీడియంట్గా ఉండి కస్టమర్కి సర్వీస్ ఇచ్చినప్పుడు మేము అదే ఆలోచిస్తాం. ఆల్టర్నేటివ్ ఆలోచన రాకుండా సర్వీస్ ఇచ్చినంతసేపు ఇంకొకళ్ళ గురించి ఎతకం. ఎప్పుడైతే మనం ఇలాంటివి చేస్తామో మనకు కూడా కామన్ అది మన బిహేవియర్ మార్చుకున్నప్పుడు కస్టమర్కి రైట్ ఉంటుంది ఇంకొకళ్ళని ఎతకటానికి.
అలానే ఇప్పుడు మేము ఈరోజు ఎందుకు కాంపిటేటర్ లేరు అంటున్నామంటే ఇప్పుడు ఐపీఓలో మాకు పీర్ కాంపిటీషన్ పెట్టారు, హెచ్ఎల్ఈ, గ్లాస్ కోటు, జిఎంఎం అని. వాళ్ళు ఏంటంటే వాళ్ళు గ్లాస్ లైనింగ్ రియాక్టర్లో ఒక కంపెనీ అయితే కంప్లీట్ గ్లాస్ లైనింగ్ చేసుకుంటుంది, హెవీ ఇంజనీరింగ్ చేసుకుంటుంది, ఇంకో కంపెనీ ఫిల్టర్ డ్రైయర్స్ గ్లాస్ లైనింగ్ చేసుకుంటుంది. మేము వచ్చేపాటికి మేము కంప్లీట్ బాస్కెట్ తయారు చేస్తాం. మేము ఇవాళ ఈరోజు మా కాన్సెప్ట్ ఏంటంటే డీమార్ట్ ఎట్లా ఉంది సూపర్ మార్కెట్ లాగా, అట్లానే మాది ఎస్ మార్కెట్. మేము సూపర్ మార్కెట్ ఫర్ ఫార్మా అండ్ కెమికల్ కంపెనీస్, అది ఒక ఏరియా. అంటే మేమేం చేస్తాం, ఇప్పుడు మనకి వరల్డ్లో ఫేమస్ ఏంటి మీకు తెలుసు కదా, BOT, బిల్డ్ టు ఆపరేట్ ట్రాన్స్ఫర్. కానీ మేమేం చేస్తాం అంటే BTO, బిల్డ్ టు ట్రాన్స్ఫర్ ఆపరేట్. మేము బిల్డ్ చేస్తాం ఫార్మా ప్లాంట్, ట్రాన్స్ఫర్ చేసేసి ఆపరేట్ చేస్తాం. ఎట్లా డిజైనింగ్ పార్ట్ కూడా డిజైనింగ్ కష్టం అంటే కొన్ని విషయాలు. ఇప్పుడు కస్టమర్కి డిజైన్ ఉందనుకోండి, బేస్డ్ ఆన్ వాళ్ళ డిజైన్లో మేము బిల్డ్ చేస్తాం వాళ్ళ ప్లాంట్, లేదు మాకు కంప్లీట్ కావాలంటే మేము ప్రొవైడ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే థర్డ్ పాయింట్ చాలా స్ట్రాంగ్ ఉండాలి కదా సార్. ఉంది, 10% ఈజ్ కేమ్ ఫ్రమ్ ఫార్మా పీపుల్. అండ్ ఇంకా మేము చాలామంది పీపుల్ని యాడ్ చేస్తున్నాము క్లయింట్ ఫార్మా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మా లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ ఈక్వల్ ఉన్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గా డిజైన్ చేయగలుగుతాము, వాళ్ళకి కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేయగలుగుతాము. సెకండ్ కాన్సెప్ట్ ఏం తీసుకొస్తున్నామంటే సూపర్ మార్కెట్ వరకే స్టాప్ అయిపోలేదు మేము. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మాది ఇప్పుడు జొమాటో, స్విగ్గీ ఉండే వాళ్ళకి ఏం ప్రొడక్ట్ లేవు, కానీ యూజ్ సర్వీస్ ఇన్కమ్ ఉంది. అలానే మేము కూడా వాళ్ళకి సర్వీస్ చేయబోతున్నాం క్లయింట్స్కి. ఎలా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మా ప్రాజెక్ట్ అయినా సర్వీస్ చేస్తాం, లేదు వేరే ప్రాజెక్ట్ ఉంది వాళ్ళది, వాళ్ళకి కూడా ఆ ప్రాజెక్ట్ కూడా సర్వీస్ చేస్తాం, వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీ ఉంటే కూడా. దానివల్ల ఏమైందంటే కస్టమర్ దగ్గర మేము రాబోయే 10 yearsలో మేము 30,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. కస్టమర్ దగ్గర వర్క్ చేస్తారు. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో మా క్యాపెక్స్ చేయాలనుకుంటున్నాం కమింగ్ ఇయర్స్లో. ఇప్పుడు ఇమీడియట్లీగా ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ మీద ఒక 100 crores ఇన్వెస్ట్ చేయబోతున్నాం. దాని ద్వారా రోబోస్, ఆటోమేటిక్ వెల్డింగ్ మిషన్స్, బఫింగ్స్ చేసి ఇప్పుడున్న రెవెన్యూని 3 times చేయొచ్చు విత్ ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్తో. అక్కడ మ్యాన్ పవర్ ఇంటర్వెన్షన్ తగ్గించబోతున్నాం. మ్యానుఫ్యాక్చరింగ్లో అంతా ఆటోమేషన్ చేయబోతున్నాం. మ్యాన్ పవర్ని కస్టమర్ ప్లేస్లో ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం 10 yearsలో. దానివల్ల ఏమైందంటే కంప్లీట్ సొల్యూషన్ వచ్చింది. ఎందుకు నీ క్లయింట్స్, నువ్వు కస్టమర్ ఎందుకు నీ మనుషుల్ని యాక్సెప్ట్ చేస్తాడు అనే క్వశ్చను మా టీంలోంచి మా బోర్డులోంచి అడిగారు. అప్పుడు నేను ఆన్సర్ ఇచ్చా, అరే ఇప్పుడు సపోజ్ మన హౌస్ ఉంది, మీ హౌసే ఉంది, ఒక డీప్ క్లీన్ చేయాలనుకున్నారు మీరు, ఎక్కడో వెళ్ళి ఆ రోడ్డు మన ఒక అడ్డాలో ఒక 2-3 క్యాజువల్స్ని తీసుకొచ్చి చేపిస్తే మీ టీవీ బయలుద్ది, మీకు ఏదో ఒకటి జరిగిద్ది, మీ వాష్రూమ్ సరిగ్గా క్లీన్ అవ్వవు, అది ఎక్స్పర్టీజ్ లేదు. కానీ అదే మీరు అర్బన్ క్లాప్కి ఫోన్ చేస్తే ఏం జరిగిద్దో మీకు తెలుసు కదా, 1 dayలో మొత్తం హోల్ హౌస్ అంతా. అలాంటిది ఏమైందంటే మేము అలాంటి ట్రైనింగ్ పీపుల్ని మేము రిక్రూట్ చేయబోతున్నాం. ఇప్పుడు అదే ఫార్మా కంపెనీ 30 peopleని పెట్టుకునే బదులు మేము 10 peopleనే పెడతాం, ఎక్స్పర్టైజ్ అని చేస్తాం. అలానే మేము సాఫ్ట్వేర్లు ఇన్వాల్వ్. ఒకటి నాగేశ్వర గారు, దట్ చాలా మంది అంటే మీ బోటి ఇండస్ట్రియలిస్ట్ని, ఆంటర్ప్రినర్స్ని మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక లైన్ ఎంచుకుంటే ఆ లైన్లో వెళ్తారు, సో ఆ ప్రోడక్ట్ని పట్టుకుంటారు, దాంట్లో వృద్ధి చెందుతారు, ఇదంతా మనం చూసాం. బట్ మీది చాలా అంటే కొత్తగా ఉంది, అట్ ద సేమ్ టైమ్ దట్ సక్సెస్ కూడా, బికాజ్ యూఆర్ టాకింగ్ అబౌట్ లైక్ 3-4 industries. వాట్ ఈస్ ద కామన్ పాయింట్ మీకు ఎక్కడ అనిపించింది అంటే ఈ 3 points, అగ్రో అవ్వచ్చు, ఫార్మస్యూటికల్ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, ఫైన్ కెమికల్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ మీరు ఒక కామన్ షెల్టర్గా ఒక అంబ్రెల్లాలో ఈ మొత్తం క్రియేట్ చేసి ఇవ్వగలరు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎక్విప్మెంట్ సేమ్, మెషినరీ సేమ్ ఆల్మోస్ట్, ఆల్రైట్, చిన్న మాడిఫికేషన్లు తప్పితే అన్ని ఇండస్ట్రీస్కి కామన్ ఎక్విప్మెంట్ ఉంది. అలానే కస్టమర్కి మనము కంప్లీట్ సొల్యూషన్ ఇచ్చినప్పుడే ఈరోజు మీరు చూస్తున్నారు కదా, మీరు గోయింగ్ బ్యాక్ టు 15 years బ్యాక్, అలాగే 10 years బ్యాక్ మనం ఏం చేసేవాళ్ళం, మన హౌస్ మనం కట్టుకునేవాళ్ళం, రైట్, సిమెంట్ కొనేవాళ్ళం, స్టీల్ కొనేవాళ్ళం, మిక్సింగ్ చేసి గోళ్ళ కట్టేవాళ్ళం. ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాం, ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు, విల్లాలు కొనుక్కుంటున్నారు, అందరూ రెడీమేడ్ కొనుక్కుంటున్నారు. అలానే ఫార్మా ఇండస్ట్రీలో కూడా రోజుకి ఈ ప్రాజెక్ట్ టీమ్స్, స్కిల్ పీపుల్ ఒక ప్రాజెక్ట్ చేయాలంటే 6 monthsలో కంప్లీట్ చేయాలని ప్రాజెక్ట్ 2 years పడుతుంది. వాటన్నిటికీ చెక్ చెప్పాలి, మనమే కంప్లీట్ సొల్యూషన్ ఇవ్వాలి, ఆ తర్వాత మనమే ఆపరేట్ చేయాలి, కస్టమర్కి గోయింగ్ టు యూజ్ బెనిఫిట్ చేయాలి అనేదే ఒక కాన్సెప్ట్. ఎప్పుడైతే మీకు 100 rupees బెనిఫిట్ చేసి నేను 10 rupees లబ్ధి పొందుతానో అది గోయింగ్ టు స్ట్రాంగ్, రైట్, మళ్ళీ మీరు రిపీట్ చేస్తారు బిజినెస్. మాకు అందుకే ఐపీఓలో కూడా బ్యాంకర్స్ మెన్షన్ చేశారు 90%, 95% రిపీటబిలిటీ ఉందని. కానీ ఆ 5%, 10% కూడా ఆ టైంలో వాళ్ళకి రిక్వైర్మెంట్స్ లేవు. మాకు యాక్చువల్గా 100% క్లయింట్ రిపీటబిలిటీ ఉంది. అలానే మేము ఇంతటితో ఇప్పుడు బిజినెస్ చాలా వైడ్గా పెరుగుతుంది, చాలా యాడ్ చేస్తున్నాం క్లయింట్లని. ఇప్పుడు ఎప్పుడైతే మేము ఇలా పెరుగుతున్నామో, ఇప్పుడు ఒక రోజు ఏమైంది, ఒక ఇన్సిడెంట్లో కస్టమర్తో టచ్ తగ్గిపోద్ది అనే భయం నాకు వచ్చి పర్సనల్గా
నేను ఇప్పుడు ద్వారా మేము టికెట్ రైజింగ్ సాఫ్ట్వేర్, ఏ క్లయింట్ అయినా యాప్ ద్వారా ఒక టికెట్ రైజ్ చేస్తే 24 అవర్స్లో క్లోజ్ చేస్తాం. అలానే మీన్ టైం బిట్వీన్ ఫెయిల్యూర్ సాఫ్ట్వేర్స్, మా పీపుల్ సర్వీస్ ఇంజనీర్ లొకేషన్లో ఎంతసేపు ఉన్నాడు, ఏం చేశాడు, ఇలాంటివన్నీ చేస్తున్నాము. ఈ సంవత్సరం మేము 10 crores సర్వీస్ ఇన్కమ్ సాధించబోతున్నాం. ఫస్ట్ ట్రైల్ వేస్తున్నాం, కస్టమర్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోతున్నాము, అలా కీ అకౌంట్ మేనేజర్ని డెవలప్ చేస్తున్నాం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక 6 months అబ్జర్వేషన్, ఈ పైలట్ ప్లాంట్ ఎనీ ప్రోడక్ట్ నేను పైలట్ ప్లాంట్ చేసి ఫస్ట్ లాంచ్ చేసి పైలట్ చేస్తాను. అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఇక మెయిన్ లాంచ్ చేస్తాం ప్రోడక్ట్. అలానే ఈ మ్యాన్ పవర్ సర్వీస్ కూడా జస్ట్ మేము స్టార్ట్ చేసాము ఇప్పుడు. ఇది మేము త్వరలో లాంచ్ చేయబోతాం ఈ ప్రోడక్ట్. రైట్. జపాను పార్ట్నర్ అలా ఉన్నారు. అలానే ఇండియాలో ఇప్పుడు మాకు స్టాండర్డ్ గ్లాస్కి 800 clients ఉన్నారు. అసలు ఇండియా మొత్తం 6000 clients ఉన్నారు. 15% మనం బిజినెస్ చేస్తాం నిజంగా చెప్పాలండి మన ఇండియాలో. ఇంకా 85% టచ్ దానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. అలానే ఇప్పుడు మేము ఐపీపీ అని మీరు అడిగారు కదండి, దానికి ఐపీపీకి వరల్డ్ వైడ్ 1,56,000 clients ఉన్నారు. వాళ్ళు మాతో టైఅప్ అయ్యారు. ఇండియా, జపాను, ఇండోనేషియా, మిడిల్ ఈస్ట్, రష్యా తప్ప రెస్ట్ ఆఫ్ వరల్డ్ అంతా వాళ్ళు మా ఎక్విప్మెంట్ సేల్ చేయబోతున్నారు. వాళ్ళ ద్వారా మా సేల్స్ పెరగబోతుంది, హ్యూజ్ ఆపర్చునిటీ రాబోతుంది. వాట్ ఈస్ ద ఐపీఓ సైజ్? ఫ్రెష్ ఇష్యూ వచ్చేసరికి 210 crores అండి. ప్రమోటర్స్ వచ్చేసరికి ఒక 14 million shares అమ్ముతున్నారు. ఓకే. సో ఫ్రెష్ ఇష్యూ 210 crore ఒక 130 crore ఏమో టువార్డ్స్ ది మామూలుగా డెట్ ఉంది, 130 crore ఆ డెట్ రీపే చేయడానికి వాడుతున్నాము. ఒక 40 crores ఏమో టువార్డ్స్ ది కెపెక్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అవడం కోసం వాడుతున్నాము. ఒక 20 crores ఏమో ఒక ఇంజనీరింగ్ లైన్ ఆఫ్ బిజినెస్లో ఒక ఎంటిటీని అక్వైర్ చేయాలని చూస్తున్నాము. ఓకే. ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం వాడతాము వాటిని. రైట్. అంజలి గారు చెప్పండి, అంటే మామూలుగా తను చాలా పెద్ద కంపెనీస్ కూడా నాకు తెలిసిన పర్సనల్ లెవెల్లో కూడా అండర్ ద రాడార్ ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. రైట్. ఈవెన్ దో దే కెన్ జస్ట్ గో టు ద పీపుల్ ఆర్ పబ్లిక్ టు ద మార్కెట్. మీరు కోర్స్ మీ గ్రోత్ హిస్టరీ గురించి మీ ఎండి గారు మాట్లాడారు. రైట్. బట్ పబ్లిక్ అనేసరికి చాలా ఉంటాయి దాంతోపాటు. ఇట్ ఈస్ లైక్ ఎ ప్యాకేజ్. రైట్. సో ఒక కాన్ఫిడెన్స్ జనాల్లో ఒక మన మీద కన్విక్షన్, నమ్మకం కుదిరింది అంటే కనుక వెనక్కి చూసుకొని అక్కర్లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ నమ్మకం ఒక రోజో లేకపోతే ఒక సంవత్సరం, ఒక 10 ఏళ్ళు కాదు, అది ఎప్పటికీ నిలబడిపోయేలా ఉన్నప్పుడే మన కంపెనీ, మేము ఎండి గారు చెప్పిన ఆయన ఫిలాసఫీ ఏదైతే ఉందో వాళ్ళ సాటిస్ఫాక్షన్ మాకు ముఖ్యం అనేది సాధ్యం కాదు. అలాంటిది మీరు వేస్తున్న ఈ స్టెప్ శాస్త్రంతో కూడింది అనుకోవాలా లేదంటే ఆలోచనతో కూడింది అనుకోవాలా? ఆబ్వియస్లీ ఆలోచనతో కూడింది సార్. రైట్. ఎందుకంటే మా హిస్టరీ చూసుకుంటే, మన ఎండి గారు చెప్పినట్టు హిస్టరీ చూసుకుంటే మేము 25%తో గ్రో అయ్యాం రెవెన్యూస్. మా ప్రాఫిట్ కూడా అట్లానే గ్రో అయింది. మేము ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వస్తున్న ఆబ్జెక్టివ్ ఏంటంటే, మేము ఏదైతే ప్రాఫిట్ చేస్తామో వీ వాంటెడ్ టు డిస్ట్రిబ్యూట్ టు ది షేర్ హోల్డర్స్. రైట్. వీ వాంటెడ్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్. రైట్. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. రైట్. బికాస్ ఎందుకంటే నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఫ్రెష్ ఇష్యూ వచ్చిన డబ్బుల్లో కొంత 130 crores లోన్ పే చేయడానికి అని చెప్పాను. బట్ యాక్చువల్గా లోన్ పే చేయడానికి నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. 120 crores ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఉన్నాయి. బట్ నేను వాడతలేదు, ఎందుకంటే రష్యా దగ్గర నుంచి మన జపనీస్ ఇన్వెస్టర్ అసాహి గ్లాస్ ప్లాంట్ దే ఇన్వెస్టెడ్ విత్ మీ ఫర్ ఆల్మోస్ట్ 170 crore. దాంట్లో మేము 130 crores ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టాము. ఎందుకంటే ఎండి గారు చెప్పినట్టు ఇంతకుముందు 130 crores ఒక 36 acres ఆఫ్ ఫెసిలిటీ కొన్నాము. తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి ల్యాండ్ కొన్నాం 36 acres. ఆ ల్యాండ్లో డెవలప్ చేసి ఒక ఫెసిలిటీని డెవలప్ చేసి ఆ ఫెసిలిటీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో న్యూ అండ్ యూజర్ ఇండస్ట్రీస్కి క్యాటర్ చేద్దామని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తాం అన్నమాట. వాట్ ఈస్ ద ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్, లిస్టింగ్ డేట్ ఎప్పుడు ఉంటుంది? ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 6th అండి, 6th January 2025. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 8th January 2025. ఓకే. అండ్ లిస్టింగ్ డేట్ విల్ బి 13th January 2025. రైట్ సార్. సో ఎండిగా మీరు చెప్పండి. సో ఆంజనేయులు గారు చెప్పిన దానికి కంటిన్యూస్గా మీ రాబోయే షేర్ హోల్డర్స్కి మీరు ఇచ్చే మాట ఏంటి? ఏం చూసి వాళ్ళు మీ వెనక నడవాలి అంటే మీరు ఏం చెప్తారు? చాలా కంపెనీలు, చాలా ప్రమోటర్లు ఏంటంటే మాకు ఫండ్ అవసరాలు ఉండి ఐపీఓకి వస్తున్నాం అంటారు. మా కంపెనీకి యాక్చువల్గా 0 డెట్లో ఉంది. యాక్చువల్గా మేము ఐపీఓ వచ్చే ముందు మాకు రియల్గా చూస్తే మా బ్యాలెన్స్ షీట్ వెరీ స్ట్రాంగ్ ఉన్నాం, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాం, ప్రొడక్ట్ స్ట్రాంగ్ ఉన్నాం, గ్లోబల్ పార్ట్నర్స్ ఉన్నారు. మాకు అట్లాస్ కాప్కో నుంచి ప్రైవేట్ లేబుల్ అగ్రిమెంట్ ఉంది. అట్లాస్ కాప్కో కూడా 17 billion కంపెనీ. అలానే మిత్సుబిషి చిల్లర సపోర్ట్ ఉంది. మెనీ థింగ్స్ ఉన్నాయి. కానీ నేను ఒక 2 years బ్యాక్ ఐపీఓకి వెళ్ళాలని డిసైడ్ అయినప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్కి 150 పీపుల్కి 140 పీపుల్కి షేర్లు ఇచ్చాను. నా నామినల్ ప్రైజ్కి ఇచ్చేసాను.
ఆ తర్వాత ఇప్పుడు జపాన్ ఏజీఏ వచ్చింది. వీళ్ళందరికీ ఒక వాల్యూ క్రియేట్ చేయాలంట, ప్లస్ రేపు రాబోయే ఇన్వెస్టర్స్కి వాల్యూ క్రియేట్ చేయాలన్న ఈ కంపెనీ పబ్లిక్లో ఉండాలనుకున్నాను. అదిగాక నెక్స్ట్ 10 years కంపెనీ గోయింగ్ టు ట్రెమెండస్ గ్రోత్. ఆ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రీ గ్రోత్, ఇండస్ట్రీ సింగిల్ డిజిట్ అయినా కానీ మేము డబుల్ డిజిట్లో గ్రోత్ అయ్యాము లాస్ట్ 5 years. అలానే మేము గ్రో అవ్వబోతున్నాము, ఎందుకంటే మాకు గ్లోబల్ ఇప్పుడు ఫ్లాట్ మీరంతా సార్ గ్రీన్ పిక్చర్ మీ దగ్గర ఉంది, నో విచ్ ఐ అప్రిషియేట్ దట్. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ మీరు ఫేస్ చేయబోయే? ఆఫ్ కోర్స్ దట్ ఆబ్వియస్గా మీరు ఆలోచించుంటారు కదా. అదే నేను ఇప్పుడు ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లోకి ఎవరైతే ఇప్పుడు రాబోతున్న ఇన్వెస్టర్స్ కూడా నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మా యాంకర్ బుక్ చూస్తే మేము ఏంటి, మమ్మల్ని ఎంతమంది నమ్మారు, చాలా క్వాలిటీ ఇన్వెస్టర్స్ వచ్చారు ఆ యాంకర్ బుక్లో. చాలామందికి నేను ఇవ్వలేకపోయాను, రియల్గా చెప్పాలంటే చాలామంది 40 people నాకు చాలా ఫోన్లు చేసినా నేను ఇవ్వలేకపోయాను, ఎందుకంటే అది 15K అది లిమిట్ చేయాలంటున్నారు, అలా ఇచ్చాం. కానీ ఈరోజు మాకు ఎందుకు నేను ఈ కాన్సెప్ట్ అంటే నేను నమ్మింది ఏంటంటే మా కస్టమరే మాకు దేవుడు అనే కాన్సెప్ట్ నమ్మాను. అదే మా ఇన్వెస్టర్లకు చెప్పాను. నేను ఎందుకు ఇలా గ్రో అయ్యాను 10 yearsలో, నువ్వు మిగతా వాళ్ళు ఎందుకు గ్రో అవ్వలేకపోయారంటే నేను చెప్పాను, అరే మనకి ర్యాకెట్ టెక్నాలజీ ఏమీ లేదు సీరియస్గా. ఇప్పుడు వచ్చింది జపాన్ వాళ్ళు యూనిక్ టెక్నాలజీస్ ఇవన్నీ, అంతకుముందు ఏమీ లేవు కదా మాకు 2 years క్రితం. మాకు ఉన్న యాటిట్యూడ్ ఏంటి, మేము కస్టమర్తో పనిచేయాలి, కస్టమర్ బాగుండాలి, మేము బాగుండాలనుకున్నాము. ఆ రకంగా గ్రో అయ్యాము. సేమ్ కాన్సెప్టే ఇప్పుడు కొత్త టెక్నాలజీలు కూడా వచ్చినాయి, గ్లోబల్ పార్ట్నర్స్ వచ్చారు. ఫార్మా ఇండస్ట్రీ ఎవర్ గ్రీన్ గ్రోయింగ్ ఇండస్ట్రీ, అది ఒక రకంగా అలా ఆశించకూడదు, ఎందుకంటే ఫార్మా పేషెంట్లుగా కానీ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. అంటే ఒక రకంగా మనం పాజిటివ్గా ఉండొచ్చు, ఒక రకంగా నెగిటివ్గా ఉండొచ్చు, కానీ ఫార్మా ఎప్పుడు గ్రో అవుతుంటుంది. కాబట్టి మా ఇండస్ట్రీకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వీ విల్ గ్రో అనమాట. అలానే మేము ఇప్పుడు ఫార్మా మీద 82%, 13% దీంట్లో ఉన్నాము, ఆగ్రోకెమికల్స్ 5% ఫుడ్లో ఉన్నామని చెప్పాము. అలానే ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మేము నెక్స్ట్ ఈ 36 acres ల్యాండ్ 3 lakh square feet కట్టాలనుకుంటున్నాము. దాని ద్వారా పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాసు అండ్ హైడ్రోకార్బన్స్ ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యి ఫ్యూచర్లో మేము ఆ ఏరియాలో కూడా ఎంటర్ అయ్యి ఈ కంప్లీట్ డిపెండెన్సీని కొంచెం అదర్ ఏరియాకి షిఫ్ట్ చేసి బిజినెస్ గ్రో చేయాలని. బట్ యూ డిడ్ంట్ ఆన్సర్ మై క్వశ్చన్ సార్. సో ఏముంటుంది ఛాలెంజెస్ మీ అభివృద్ధిలో అంటే ఏం చెప్తారు, ఎలా దాన్ని ఓవర్కమ్ చేసే ప్లాన్ ఏంటి మీ దగ్గర? అందుకే నాకు కన్స్ట్రైన్ అనిపించింది, నాకు తెలిసింది ఫార్మా ఇండస్ట్రీ కంప్లీట్ స్లో డౌన్ అయిపోయినా, ఆగ్రోకెమికల్స్ లాస్ట్ 2 years నుంచి కొంచెం స్లో డౌన్ అయింది. అలానే కంప్లీట్ స్లో డౌన్ అయిపోయినా కానీ మాకు వాళ్ళు క్యాపెక్స్ చేయటం మానేసిన, ఇప్పుడు ఈరోజు 40,000 crores క్యాపెక్స్ జరుగుతుంది. అందులో 10,000 crores సివిల్ తీసేసిన 30,000 crores ఎవ్రీ జరుగుతుంది. మేము చేసే రెవెన్యూ 2.5% ఇప్పుడు ఉన్న రెవెన్యూలో, ఇంకా 97% ఆ స్కోప్ ఉంది. కానీ కంప్లీట్గా స్లో డౌన్ అయిపోయింది. అంటే అలాంటి జరిగే అవకాశాలు నాకు తెలిసి లేవు. కానీ అలాంటివి జరిగినప్పుడు బిజినెస్కి థ్రెట్ ఉంటుంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటివి నాకు కూడా కొంచెం ఆపర్చునిటీస్, ఎందుకంటే మాకు ఐపీపీ యూఎస్ఏ ఒక చాలా బ్యాకప్ ఉంది. అందుకనే మేము ఇప్పుడు హెవీ ఇంజనీరింగ్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాము. దాని ద్వారా ఐపీపీకి చాలా ఇంటర్నేషనల్ కాంటాక్ట్స్ ఉండి అలా స్ప్రెడ్ అవ్వాలనుకుంటున్నాము. సో బిఫోర్ వి కంక్లూడ్ సార్, ఒకసారి ప్రైస్ బ్యాండ్ ఏ రకంగా ఉంది, అలాగే ఇండస్ట్రీ గ్రోత్ ఫ్యాక్టర్స్ అయినా మీరు చెప్పింది డ్రైవర్స్ ఎలా ఏంటి అంటే ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్స్ ఈ కంపెనీకి ఒకటి ఏంటంటే వైడ్ రేంజ్ ప్రొడక్ట్ బాస్కెట్, సెకండ్ జపాన్ బ్యాకప్, ఏజే బ్యాకప్, ఎందుకంటే అలాంటి యూనిక్ ప్రోడక్ట్స్ ఎవరి దగ్గర లేవు. ఆ ప్రోడక్ట్స్ రావడం ద్వారా ఫార్మా ఇండస్ట్రీకి చాలా బెనిఫిట్ అవ్వబోతుంది. అలానే మాకు గ్లోబల్ పార్ట్నర్ ఐపీపీ, ఇప్పుడు ఇండియా మొత్తం 6,000 clients ఉంటే మాకు 800 clients ఉంటే వాళ్ళకి 1,56,000 clients ఉన్నారు. వాళ్ళు 2% తీసుకొస్తే కూడా ఆకాశం కూడా అద్దు కాదు, అంత అవే అవకాశం ఉంది. అలాంటిది ఎందుకంటే అందుకే వాళ్ళు కూడా చూసినప్పుడు మా ఫెసిలిటీస్ కానీ మా ప్రోడక్ట్ రేంజ్ చూసినప్పుడు వాళ్ళు కూడా మాతో ఎందుకు సైన్ పెట్టారు అంటే ఎక్స్క్లూజివిటీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కొనలేరు, ఇంకా మేము కూడా ఎవరికి సప్లై చేయలేము వాళ్ళకి తప్ప. ఎందుకు ఇద్దరం ఒప్పుకున్నామంటే వాళ్ళకి 45 years నుంచి గ్లోబల్లో కాంటాక్ట్స్ ఉండి వాళ్ళు కూడా మేము సూపర్ మార్కెట్ వీళ్ళ ద్వారా అయితే అన్ని ప్రోడక్ట్లు వచ్చేస్తాయి మనకి అనేది ఉంది. కాబట్టి మాకు ఈ బ్యాకప్ ద్వారా మేము కస్టమర్కి కూడా మేము ఏం చేయబోతున్నాం, కంప్లీట్ సొల్యూషన్ ఇద్దాం అనుకుంటున్నాం. షేర్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఫేస్ వాల్యూ అంటే ఫేస్ వాల్యూ 10 rupees అండి. ప్రైస్ బ్యాండ్ లోయర్ ఎండ్ వచ్చేసరికి 133 rupees, అప్పర్ బ్యాండ్ వచ్చేసరికి 140 rupees అండి. ఓకే.
Yeah. గుడ్ సార్. సో నంబర్స్ అన్ని బాగున్నాయి, మీ విజన్ బాగుంది. సో Thank you. గ్రోత్ డ్రైవర్స్ గురించి కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్, ఇక ఐ డోంట్ సీ ఎనీ రీజన్ దట్ వై వుడ్ నాట్ ఎనీబడి దట్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇన్వెస్ట్ విత్ యూ గైస్. రైట్, థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్. Thank you. థ్యాంక్ యూ.